హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మనం మన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలగొడ్డేరు అనే ఊరు లోపల వెలివెల అనే గ్రామంకి వచ్చామండి. ఇక్కడ పేరంటాలమ్మ తల్లి జాతరకి వచ్చామండి. ఇక్కడ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా చేశారండి. అమ్మవారి ఊరేగింపు చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అమ్మవారు ఎలా వచ్చారు అని అడిగితే ఆ ఊరు వాళ్ళు చెప్పిన కథ. ఉల్లూరు అనే ఊరిలో చింతన్న పేరంటాలు అనే భార్యాభర్తలు నివసించేవారు. ఉల్లూరు రాజు అక్కడ నివసించే చింతన్న భార్య పేరంటాల అమ్మవారిని చెడు చూపుతో చూశారు. అమ్మవారిని ఎలా అయినా వశపరుచుకోవాలి అని అనుకున్నారు. అమ్మవారిని ఒంటరిని చేస్తే అమ్మవారిని పొందవచ్చు అని అనుకుంటారు. అమ్మవారి భర్త చింతన్న ప్రాణం ఉండగానే గొయ్య తీసి గోతులో పూడ్చివేస్తారట. ఆ విషయం తెలిసిన అమ్మవారు తన భర్తని బయటికి తీసి చితి ఏర్పాటు చేసి ఆ చితిలో తన భర్తతో పాటు అమ్మవారు కూడా సజీవ దహనం అయిపోయారట. అలా సజీవ దహనం అయిన అమ్మవారు మన్నే నాగేశ్వరరావు గారికి కనిపించి అమ్మవారు ఇలా చెప్పారంట, పేరంటాలమ్మ తల్లిని నన్ను పూజిస్తూ ఉండమని చెప్పారంట. అప్పటి నుంచి ఆ ఊరి ప్రజలు అమ్మవారిని పూజిస్తూ జాతర మహోత్సవం చేస్తూ ఉంటారు. అంతేకాదండి, అమ్మవారికి కళ్యాణం చేస్తారండి. మీ ఇంట్లో మనిషిగా భావించి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.